హలో ఫ్రెండ్స్, చాలా మంది మగవాళ్ళు వాళ్ళ భార్యతో లేదా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో ఆ పనిని చేసేటప్పుడు లేదా చేసే ముందు దాంట్లో వేలు పెడతారు, పెట్టి అటు ఇటు అంటారు. మరి అలా అంటున్నప్పుడు మీరు మీ భార్యని ఏం అడగాలి, ఎలా వేలని పెట్టాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను, వినండి. స్త్రీ పురుష వశీకరణం మరియు సంభోగ వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిషాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. మీ పనులు కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వబడును. నమ్మకం మీద కాల్ చేయండి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. ఫ్రెండ్స్, చాలా మంది మగవాళ్ళు ఆ పనిని చేసే ముందు పక్కాగా వేళ్ళు దాంట్లో పెడతారు. మరి అలా పెట్టగానే మీరు కొద్దిసేపటికి మీరు ఏం అడగాలో తెలుసా? ఏం అడగాలి అంటే, ఇప్పుడు నీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అని అడగాలి. లేదా ఇలా పెడితే ఎలా ఫీల్ అనిపిస్తుంది అని అడగాలి. అప్పుడు చాలా బాగుంది అని అన్నది అనుకో, అప్పుడు మీరు ఒకటే గ్రహించాలి, ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ని చూడాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటే మీ భార్యకు మంచి సంతోషం దొరుకుతుంది అని అనుకోవాలి. సో ఇలా ఆమెకు సంతోషం దొరుకుతుంది కాబట్టి అప్పుడప్పుడు అలా చేయండి. మీ భార్య దాంట్లో వేలు పెట్టి అలా ర్యాష్గా అటు ఇటు చేయొద్దు, అంటే గట్టిగా చేయవద్దు. బాగా చాలా స్మూత్ గా నెమ్మదిగా అటు ఇటు తిప్పాలి. అలా చేయండి. సో ఇలాగా మీ భార్య సంతోషపడుతుంది కాబట్టి ఆమె సుఖం కోసం మీరు కనీసం వారానికి 2 సార్లైనా ఇలా పెట్టి చెయ్యండి. ఆమెకు మంచి సుఖాన్ని మీరు ఇచ్చినట్టు అవుతారు. సో దాంతో పాటు వేళ్ళు చాలా శుభ్రంగా ఉండేటట్టు చూసుకొని చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.